భరత్ గారు. యా యమునా పటక్ గారు, సో మీ వ్యూ ఏంది? ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ ఉన్న హిందువుల రక్షణ జరగాలంటే ఏం చేయాలి? ముందుగా ప్యానలిస్ట్ అందరికీ నమస్తే అండి. భరత్ గారు, వాట్ ఐ సీ హియర్ ఇస్ ఇట్స్ నో మోర్ అ బంగ్లాదేశ్ డొమెస్టిక్ ఇష్యూగా మనం చూడాల్సిన అవసరం ఎంతైనా లేదు ఇక్కడ. ఇట్స్ ఇనఫ్ దట్ ఇప్పటి వరకు కూడా ప్రొజెక్షన్ టు ద గ్లోబల్ సినారియో ఏంటంటే ఇట్ ఈస్ డొమెస్టిక్ ఇష్యూ, బంగ్లాదేశ్ దేశానికి సంబంధించిన ఇష్యూ, అక్కడ అన్రెస్ట్, అక్కడ పొలిటికల్ ఇన్కన్సిస్టెన్సీ, లేకపోతే అక్కడ ఇవన్నీ మనం ఈ యాంగిల్స్ లో చూస్తున్నాం. బట్ ఇట్ ఈస్ హై టైమ్, ఇట్ ఈస్ బియాండ్ దాట్. ఇట్ ఈస్ నో మోర్, ఇట్ ఈస్ నో లాంగర్, ఇట్ ఈస్ అ డొమెస్టిక్ ఇష్యూ ఆఫ్ బంగ్లాదేశ్. ఇది ఖచ్చితంగా సౌత్ ఏషియన్ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూగా పరిగణలో తీసుకోవాలి. దీంట్లో భారత్ ఏ మాత్రం కూడా అశ్రద్ధ చూపకూడదు అనేది మనం గుర్తు చేసుకోవాల్సిన అంశం. మరీ ముఖ్యంగా భారత్ కి బంగ్లాదేశ్ తో ఉన్న అనుబంధం ఏంటి అంటే అక్కడున్న ఎవరైతే మనం ఇప్పుడు ఇందాక మనం చెప్పుకుంటున్న హిందువులుగా మనం అక్కడ ఉన్న వాళ్ళని కూడా మనకు ఒక హిస్టారికల్, ఒక కల్చరల్, ఒక హ్యుమానిటేరియన్ టైస్ బంగ్లాదేశ్ తో ఉన్నాయి. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. ఏదైతే మనకు చిన్న కథ చెప్పుకోవాలి భరత్ గారు. ఇక్కడ ఏదంటే శివుడు భస్మాసుడికి ఇచ్చిన వరం గుర్తొస్తుంది నాకు. ఒక భస్మాసుడికి ఎలాంటి వరం ఇచ్చామో ఆ రోజు మీరు ఇందాక చెప్తున్నట్టుగా 3000 మంది పైగా మన ఒక ఆర్మీ ఆ రోజు ప్రాణత్యాగం చేసి వారి రక్తపు బిందువులు చిందిస్తే బంగ్లాదేశ్ ఈ రోజు అలాంటి దేశం ఏర్పడింది అనేది చరిత్ర మర్చిపోకూడదు, ప్రపంచంలో ఏ దేశాలు మర్చిపోకూడదు. అలాంటి పరిస్థితిలో ఈ రోజు ఒక సిస్టమాటిక్ పర్సిక్యూషన్ జరుగుతోంది హిందూస్ మీద, వెరీ సిస్టమాటిక్ దాడి జరుగుతోంది. ఇదేదో ఒక్కసారిగా ఎప్పుడో యాక్సిడెంటల్ గా జరిగిన పరిస్థితులు కాదు, చాలా సిస్టమాటిక్ గా ఏదైతే ఒక జెనోసైడ్ జరుగుతోందో ఇదంతా కూడా మనకు కనబడుతోంది. ఒక జెనోసైడ్ అంటే ఇట్ డజంట్ బిగిన్ విత్ బ్లాస్టింగ్ గ్యాస్ ఛాంబర్. చాలా సైలెంట్ గా, చాలా స్పష్టంగా, చాలా విపులంగా కూడా, కళ్ళకి కట్టినట్టుగా కూడా మనకి కట్టినట్టు కనబడుతున్నాయి. చాలా కొద్దిగా ఎక్కడో సోషల్ మీడియా ప్రభావం ఉంది కాబట్టి కొద్ది గొప్ప బయటకు వస్తున్నాయి. కానీ అన్రిపోర్టెడ్ మనకు కనబడుతుంది అఫీషియల్ స్టాటిస్టిక్స్ విచ్ ఇస్ గివెన్ బై యునైటెడ్ నేషన్స్, లేకపోతే మిగతా వాళ్ళు, లేకపోతే ఇవన్నీ కూడా 2000, 3000 అని చెప్తున్నారు. ఈ రోజు ఇందాక మీరు అన్నట్టుగా ఓపెనింగ్ లైన్స్ లో మీరు స్టార్ట్ చేశారు. ఒకప్పుడు ఉన్న పర్సంటేజ్ ఎంత, హిందువులు ఉన్న పర్సంటేజ్ బంగ్లాదేశ్ లో ఎంతమంది ఉన్నారు, ఈ రోజు ఆ పరిస్థితి, ఆ పర్సంటేజ్ ఎంత దిగువకి చేరుకుంది అనేది మనం చూస్తా ఉన్నాం. సో ఈ రోజు మైనారిటీస్ గా ఉంటున్న ఈ దేశాలలో ఎక్కడైతే అన్య మతస్థులు ఉన్న చోట, అంటే ఇప్పుడు ఇస్లామిక్ నేషన్స్ లో ఉన్న మైనారిటీస్ అంటే మన హిందువులు అనుకోండి. సో వాళ్ళ పరిస్థితి ఈ రోజు ఏముంది అంటే ఈ రోజు ప్రపంచం అంతా కూడా ఒక హిపోక్రసీ వైపు మనం చూస్తున్నాం. గ్లోబల్ సినారియో ఇస్ టోటలీ దే హ్యావ్ వీఆర్ సీయింగ్ అ కైండ్ ఆఫ్ హిపోక్రసీ అట్ గ్లోబల్ లెవెల్. సో దీన్ని మనం ఇదేదో డొమెస్టిక్ ఇష్యూ, అక్కడ ఒక అన్రెస్ట్, ఎస్ ఇతర ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఎవడేం చేస్తున్నాడు మనకు అనవసరం. బట్ డెఫినెట్ గా భారత్ దీని పట్ల ఇది ఒక అటువంటి ఇష్యూగా తీసుకోకుండా, నేను ఎందుకంటున్నాను, మన దేశం లోపలికి చొచ్చుకొని వస్తేనే మనం ఆపరేషన్ సింధూర్ చేసే సత్తా మనకు ఉన్నప్పుడు ఈ రోజు ఎక్స్టర్నల్ గా కూడా భారత్ యొక్క సెక్యూరిటీ కన్సర్న్ ఈ రోజు జరుగుతున్న ప్రయత్నం ముమ్మరంగా జరుగుతోంది. మైనారిటీ హక్కుల పరిరక్షణ పేరుతో మాట్లాడే అంతర్జాతీయ సంస్థలు బంగ్లాదేశ్ హిందువులపై దాడుల విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నాయి? That shows their hypocrisy అండి. That shows even you look at prime media, international media ఎక్కడ రిపోర్ట్ చేస్తోంది, ఎవరిని రిపోర్ట్ చేస్తోంది, ఎందుకు రిపోర్ట్ చేస్తుంది, అండ్ వరల్డ్ ఈజ్ వాచింగ్. అండ్ మనం ఏంటంటే ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలు చేసుకున్న ఏవైతే డెసిషన్స్, ఏవైతే డిప్లొమాటిక్ గా వాళ్ళు అనుకుంటున్నారో, వాళ్ళు చేస్తున్నారో, ఆధిపత్య పొరలో కొట్టుకొని ముందుకెళ్తున్నారో, టుడే వరల్డ్ ఈజ్ వాచింగ్, పీపుల్ ఆర్ వాచింగ్. నేనేమంటానంటే నేచర్ హ్యాస్ ఇట్స్ స్కోర్స్ అండి, ప్రతిదానికి కూడా గుడ్ అండ్ బ్యాడ్ ఇట్ విల్ షో. ఈ రోజు నేను ఇందాక అదే అంటున్నాను, ఆ రోజు 71లో మనం ఇచ్చిన భిక్ష బంగ్లాదేశ్ కి. కానీ ఈ రోజు ఉన్న పరిస్థితి ఏమిటి అంటే ఈ రోజు అక్కడున్న హిందువులనే వీళ్ళు పర్సిక్యూట్ చేసి వాళ్ళని ఆహుతి చేస్తున్నారు, నిలువులా దహించేస్తున్నారు. సో దీనికి భారత్ ఉపేక్షించకూడదు అంటాను. ఈ రోజు అంతెందుకండి, ఈ రోజు లైవ్ గా కోల్కతాలో జరుగుతున్న పరిస్థితి ఏమిటి, పక్కన కాసేపు బంగ్లాదేశ్ పక్కన పెట్టండి, బెంగాల్లో జరుగుతున్న పరిస్థితి ఏమిటి, బెంగాల్లో ఏం చేస్తున్నారు, ఆర్ దే నాట్ డూయింగ్ ద సేమ్ పర్సిక్యూషన్ ఇన్ ద సిస్టమాటిక్ వే ఇన్ బెంగాల్? కొన్ని రాష్ట్రాల్లో ఈ రోజు చూస్తుంటే కాశ్మీర్ లో చేసేసారు ఆల్రెడీ, బెంగాల్లో జరుగుతోంది, కేరళలో జరుగుతోంది, ఇంకా మిగతా రాష్ట్రాలు కూడా చొచ్చుకుపోతోంది, జరుగుతోంది. ఇది చాలా కఠినట్టుగా కనబడుతున్నా కూడా సెక్యులరిజం ముసుగులో మనం ఇంకా నిశ్శబ్దంగా ఉంటే ఎవరిని కోల్పోతాము అనే దాని మీద మనం అంతర్గతంగా ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా వరకు ఈ రోజు
ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఈ రోహింగ్యాలు వీళ్ళు చొచ్చుకొని వచ్చి ఈ రోజు భారత్ లో ఆశ్రయం తీసుకుంటారంటే ఇస్లామిక్ నేషన్స్ 57 దేశాలు 60 దేశాలు ఏమో ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళకి షెల్టర్ ఇవ్వడానికి అనేక ఇస్లామిక్ నేషన్స్ ఉన్నాయి. కానీ ఈ రోజు హిందువులు పర్సిక్యూట్ అయిన హిందూస్ కి షెల్టర్ ఇవ్వాలి అంటే ఎవరు ఉన్నారు? ఏ దేశం ఉంది ప్రపంచవ్యాప్తంగా? ఇప్పుడు మీరు నేషనల్ విశ్వ హిందూ రక్షా పరిషత్ జాతీయ మహిళా అధ్యక్షురాలు కూడా. సో హిందూ సంస్థకు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అవునండి. సో నేను ఇంతకుముందు చెప్పాను 1.3 కోట్ల మంది ఉన్నారు. పాకిస్తాన్ లో కూడా 15-20 లక్షల మంది మిగిలి ఉంటారు. అక్కడ 1-2% ఉన్నారేమో. అవును. 20 లక్షలు 30 లక్షలు అక్కడ మిగిలి ఉంటారు. ఈ 1,30,000 20,000 కలిపితే 1,30,00,000 ప్లస్ 20 లక్షలు కలిపితే 1,50,00,000 ఉంటారు ఈ రెండు దేశాల్లో. 130 కోట్ల జనాభా ఉంది మన దేశంలో. ఈ 1,50,00,000 మందిని మరి భరించలేవా? వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొస్తే డైరెక్ట్ గా భారత ప్రభుత్వం కాలిచ్చి రండి హిందువులు అంటే అది ఈ ప్రభుత్వంలోనే సాధ్యమైంది. ఇంకా వేరే కాంగ్రెస్ లేకపోతే వేరే ప్రభుత్వాల సాధ్యం కాదు. సాధ్యమైతే ఈ ప్రభుత్వంలోనే. భరత్ గారు, ఈ రోజు భారతదేశంలో అక్రమ వలసదారులు వచ్చి చొచ్చుకుపోయి చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం. సిఏ గానియండి, తర్వాత ఇప్పుడు మనం చేస్తున్న ఈ ఎక్సర్సైజ్ ఒక 10 రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. ఎస్ఐఆర్ బెంగాల్లో ఎందుకు అనుమతించడం లేదు? ఎందుకు ఈ రోజు మాక్సిమం చేస్తున్నారు కదా, 58 లక్షల ఓట్లు తొలగించారన్నారు. అది మనకు తమిళనాడులో జరుగుతోంది. తమిళనాడులో 97 lakhs. తమిళనాడులో జరుగుతోంది. బెంగాల్లో కూడా దే ఆర్ కమింగ్ విత్ లాట్ ఆఫ్ రీజన్స్. అది అడ్డుకోవడానికి సర్వదా వారు ప్రయత్నిస్తున్నారని చూస్తాను. అంతెందుకంటే ఈ రోజు బంగ్లాదేశ్ హై కమిషన్ మీద నిరసన ప్రకటిస్తే అక్కడున్న హిందూ సంఘాలు వాళ్ళు హిందువులకు జరుగుతున్న అన్యాయం బంగ్లాదేశ్ లో జరుగుతున్న దానికి నిరసన ప్రకటిస్తే రక్తం చిందేటట్టుగా మమతా బెనర్జీ యొక్క పైశాచిక తత్వాన్ని మనం ఈ రోజు చూడటం లేదా? ఈ రోజు ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం? బంగ్లాదేశ్ లో జరుగుతున్న అల్లర్లో మనం చూస్తూ ఉన్నాం. కానీ అటువంటి దాన్ని మనం ప్రశ్నిస్తూ ఉంటే సాటి బాగ్లాకు సంబంధించిన ఆ ఎఫినిటీతో అక్కడున్న వాళ్ళు సాటి హిందువులుగా ఒకప్పుడు మనలో బాగా ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్లి ఆ రోజు సఫర్ అవుతుంటే బయటకు వచ్చి ఆడపిల్లలు మగపిల్లల్ని నిర్దాక్షిణ్యంగా కొడుతుంటే ఎందుకు మనం ప్రశ్నించలేకపోతున్నాం? నేనైతే మొట్టమొదటి అంటాను, ముందు యాక్షన్ తీసుకోవాల్సింది బెంగాల్ రాష్ట్రం మీద, ముందు మమతా బెనర్జీ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు చాలా సంపూర్ణమైన అన్రెస్ట్ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం చర్చలు పెట్టుకున్నాం, అక్కడ హిందువులను చంపుతున్నారు, హిందువులని వేధిస్తున్నారు. పూర్తిగా బెంగాల్లో ఏం జరిగిందో మనం అందరం చర్చిస్తూనే కూర్చున్నామే. ఈ రోజు నేను నిజంగా భారతదేశ ప్రభుత్వాన్ని అప్పీల్ చేస్తా ఉన్నా, ముందు యాక్షన్ తీసుకోవాల్సింది బెంగాల్ రాష్ట్రం మీద, మమతా బెనర్జీ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఉంది. ఈ రోజు మనము ఇంత సెక్యులర్ కంట్రీలో మనం ఈ మాత్రం నిరసన ప్రకటించలేమా? ఈ రోజు ఏమని అడుగుతున్నారు వాళ్ళు? అక్కడున్న హిందువులను కాపాడండి అని వాళ్ళు నిరసన ప్రకటిస్తే రక్తం వచ్చేటట్టుగా వాళ్ళని చంపేటట్టుగా కూడా ఒక ముఖ్యమంత్రి వైఖరి మనం చూస్తా ఉంటే, ఒక జంగల్ రాజ్ మనం చూస్తా ఉంటే, ఒక నిరంకుశ పాలన మనం చూస్తా ఉంటే, భారత ప్రభుత్వం తప్పకుండా ముందు ప్రెసిడెంట్ రూల్ బెంగాల్లో పెట్టండి. మీరు ఈ రోజు మనకి నిజంగా మీరు ఇందాక అన్నట్టుగా ఎలక్షన్ ఉంది. ఒకటి భరత్ గారు, ఎలక్షన్ గురించి కాదు, నేనేమంటానంటే అసలు ఈ రోజు ఏదైతే ఒక సైనికుల చర్య ఆ రోజు జరిగిందో బంగ్లాదేశ్ విషయంలో, ఈ రోజు అదే సైనికులకి అప్పచెప్పండి, బెంగాల్లో ప్రెసిడెంట్ రూల్ పెట్టండి. ఇటువంటివన్నీ కూడా ఏవైతే అసాధ్యమని ఇప్పటివరకు అనుకుంటున్నామో ఈ రోజు ప్రపంచ దేశాలు ఏమనుకుంటాయి? మన దేశాల్లో ఎటువంటి అపోజిషన్ వస్తుంది? ఫర్గెట్ అబౌట్ ఆల్ అపోజిషన్. టుడే ద కంట్రీస్ ఇంటిగ్రిటీ, కంట్రీస్ సెక్యూరిటీ ఇస్ వీఆర్ మోర్ కన్సర్న్ అబౌట్ దాట్. ఫర్గెట్ అబౌట్ అపోజిషన్ హూస్ నాట్ ఈవెన్ బాదర్ అబౌట్ హిస్ కంట్రీస్ ఇంటిగ్రిటీ. ఈ దేశ ఇంటిగ్రిటీకి సంబంధం లేని అపోజిషన్ ఉన్నా లేకున్నా ఒకటే అంటాను నేనైతే. ఈ రోజు దేశ భద్రతకు సంబంధించిన విషయంలో అపోజిషన్ గనక వేలెత్తి చూపిస్తే అంతకంటే దౌర్భాగ్యం ఉండదు అంటాను ఈ రోజు. సో ఇంటర్నల్ గా ఈ రోజు బెంగాల్లో ఏం జరుగుతోంది, ఎంతమంది వలసదారులు, ఇప్పుడు ఎంతమంది రోహింగ్యాలు చొచ్చుకొని వచ్చి, అంతెందుకండి హైదరాబాద్ లో లేరా? మళ్ళీ ఏమంటారు, వీళ్ళందరూ ఉన్నారంటే వీళ్ళు ఎలా వచ్చారు, వీళ్ళ మీద ఆధార్ కార్డులు చేంజ్ చేయండి, ఒక పెద్ద నెక్సెస్ ఇది. సో ఇదంతా కూడా ప్రాసెస్. ఈ రోజు తప్పకుండా చాలా మంది అంటుంటారు మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం తప్పకుండా ఇంటెలిజెన్స్ పనిచేస్తోంది, వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తోంది, అనేక ప్రక్రియల ద్వారా కూడా ఈ యొక్క జల్లెడ పడుతోంది. వీళ్ళందరినీ బయటికి తరిమేస్తే, వీళ్ళందరినీ వాళ్ళ దేశాలకి, పాకిస్తాన్ కావచ్చు, ఈస్ట్ పాకిస్తాన్ కావచ్చు, ఈ దేశాలకి ఈ అక్రమంగా చొచ్చుకుపడిన ఈ యొక్క మతానికి సంబంధించిన మనం తరిమేస్తే తప్పకుండా భరత్ గారు మీరు ఇందాక అన్నట్టుగా 1,30,00,000 మంది కావచ్చు, 2 కోట్ల మంది కావచ్చు, తప్పకుండా ఆ హిందువులని ఈ భారతదేశం, ఈ హిందూ దేశం వాళ్ళు వచ్చినందుకు, అక్రమ వలసదారులు వచ్చినందుకు వీళ్ళు విక్టిమ్స్ కదా. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకే అక్కడ ఆ కంట్రీస్ లో ఇస్లాం ప్రాక్టీస్ చేసే వాళ్ళ మీద ఎటువంటి నిర్బంధం లేదు, కానీ హిందూ సఫర్ అవుతున్నారు కాబట్టి వి షుడ్ డెఫినెట్లీ భారత్ ప్రభుత్వం హ్యుమానిటేరియన్ యాంగిల్ లో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ టుడే వీఆర్ అన్ఫార్చునేట్లీ వీఆర్ సీయింగ్ ఎ సెలెక్టివ్ గ్లోబల్ సైలెన్స్
త్రూ అవుట్, విచ్ ఇస్ అబ్సల్యూట్ హిపోక్రసీ అండి. అండ్ ఇలాంటి దాన్ని తప్పకుండా కూడా దీనికి మనం ఒక స్టాప్ చేయాలి. ఎందుకంటే నేను అదే అంటాను, ఈ రోజు మళ్ళీ అదే చర్య తీసుకుందాం. ఆ రోజు ఏ రకంగా తీసుకుంది సైనిక చర్య, ఆ రోజు బంగ్లాదేశ్ కి ఎలాగైతే భిక్ష పెట్టిందో ఇప్పుడు అదే బంగ్లాదేశ్ దేశంతో ఈ రోజు మనకి ముప్పు ఉందంటే తప్పకుండా అట్లాంటి చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. బోల్డ్ స్టెప్స్ ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ అవర్ ఇంటిగ్రిటీ, అవర్ సెక్యూరిటీ. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దీని మీద ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ప్రపంచ దేశాలు వాళ్ళ మౌనాన్ని చూస్తూ వీక్షిస్తూ ఈ రోజు ఏదైతే అవహేళన చేస్తున్నారో, ఏదైతే ఒక పైశాచిక ఆనందంతో ప్రపంచ దేశాలు ఏవైతే దీన్ని సమర్థిస్తున్నారో, రేపొద్దున వాళ్ళ తలుపు వారి గుమ్మం తాకదా అనేది నా ప్రశ్న. తప్పకుండా ఆ రోజు వస్తుంది. అంటే అమెరికా తాలిబాన్ ఎంకరేజ్ చేస్తే ఏమైందో వాళ్ళు చూసారు, బిన్ లాడెన్ ముట్టుకొచ్చాడు. గిరిధర్ గారు, అమెరికా ఎప్పుడు కూడా ఈ విధంగా చేసి దెబ్బలు తింటారు కదా. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత